వీడియోలో 18+ అయితే ఉండొచ్చు. ఈ వీడియోకి పిల్లలు అండ్ అలాగే ఆడవాళ్ళు దయచేసి దూరంగా ఉంటే బెటర్. సో 18 అబోవ్ మాత్రమే చూడండి, 18 బిలో అయితే ఎవరైతే చూడొద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేటప్పటికి మనం అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. దానికి కారణం రేపు పొద్దున సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో రేపు సెమిస్టర్ ఎగ్జామ్స్ కాబట్టి మనం ఈరోజు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనమాట. తెలిసిందేగా బీటెక్ అంటే వన్ డే బ్యాటింగ్ అని. సో అది గైస్ మరి మామూలుగా ఉన్నదనమాట మన స్టూడెంట్స్తో. సో మ్యాటర్ ఏంటంటే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసాం. మరి మన బ్యాచ్ మరి మనమే స్టార్ట్ చేసామంటే మరి మన బ్యాచ్ స్టార్ట్ చేసిన తెలుసుకోవాలి కదా. సో ఎందుకు మెయిన్ కారణం ఏంటంటే మనం బాగుపడిపోయిన పర్లేదు కానీ పక్కన బాగుపడదు కదా, ఇది మెయిన్ రీజన్. అమ్మో నీలో శాడిజం కూడా ఉందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్ వచ్చేటప్పటికి మన శ్రవణ్ గడికి అయితే చేద్దాం అనమాట. శ్రవణ్ గడికి చేస్తున్నా. మామా ఏం చేస్తున్నా? అవునా, చదివేస్తున్నావా? అట్లేం లేదు కానీ ఊరికే చేసా. ఏం చేస్తున్నావు, చదువుతున్నావా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా అని. నేనా, నేను 7కి లేచాను రా. 7కి లేచి కాఫీకి వెళ్ళి అలా వచ్చి ఇలా కూర్చున్నా అనమాట ఇప్పుడే. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. కాఫీ తాగి వచ్చి అలా కూర్చుని ఫోన్ మాట్లాడా. ఏంటి మరి రేపు ఎగ్జామ్ పరిస్థితి ఏంటంటావు? కళ్ళు మూసుకొని పాస్ అవుతాం అనిపిస్తుంది, భయం అవుతుంది ఒకరికి కూడా. ఎందుకురా భయం? ఏమో తెలియదు. మన గ్యాంగ్ ఎఫర్ట్ అయితే అందరు పాస్ అవుతాం. అదే అదే ఏ టైం కొన్నా నైట్? నైట్ 1 అయిపోయిందిరా. అది 1 దాకా చదివేసాం. 1 చదవలా, సినిమా చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. లీజెండ్స్ అందరు మన గ్రూప్ తగ్గట్టు మొత్తం అందరు మన గ్రూప్ అలాగా తప్పదు. రిలాక్సేషన్ అంతే. సర్లే మరి తర్వాత చేస్తాను. సో గైస్ చూశారు కదా మన శ్రావణి గారు ఏమన్నాడు. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాడంట బాబు ఈరోజే. సోము గడికి చేద్దాం అనమాట. సో ఏం చేస్తున్నారు ఏంటని. సోము ఆల్రెడీ మొత్తం లేపేసి ఉంటాడు, మొత్తం అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. అయ్యో గాయస్ నా ఫోన్ తీయట్లేదు అయ్యా. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఓ పని చేద్దాం, ఆనంద్ గడికి చేద్దాం. మామా ఏం చేస్తున్నా? బ్రష్ చేస్తున్నావా? ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? చేశాను కదా. ఎన్ని అయిపోయినాయి మొత్తం? 8 యూనిట్లు లేవేసావా? 4 అయిపోయినాయా? అనా నువ్వు కింగ్ అనా? సర్లే కానీ రేపు ఏంటి మరి పరిస్థితి, ఎగ్జామ్ పరిస్థితి? అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అంటావు? నేను స్టార్ట్ చేస్తున్నా అలా ఏదో అలా అలా పైన. మరి రేపు రాడ్ అడిపోగలదు, జాగ్రత్త చూసుకో. 1 నైట్ బ్యాటింగ్ అంటావా? అది నిజమే. సరేలే, అదే ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందని ఫోన్ చేశా. సరే మరి ఉంటామయ్యా. ఓకే మాయా, సరే ఓకే బాయ్. చూసారా ఒక్కొక్కడు దొంగ నా కొడుకులు నిజంగా చెప్పాలంటే ఒకటి స్టార్ట్ చేసామంటాడు, ఒకటి స్టార్ట్ చేయలేదు అంటాడు. ఏముంది భయం వేస్తుందని ఒకడు అంటాడు. సో శేఖర్ గడు ఫోన్ తీలా, మనోజ్ గడు పడుకున్నాడు. తర్వాత కౌశిక్ గడు అంటే పడుకునే ఉంటాడు, చెప్పవసరం లేదనుకోండి. సో అభివృద్ధి గడు ఫోన్ తీయడు. ఇది ఇలా పరిస్థితి. అందరూ పడుకున్నారు, కొంతమంది లేచి చదివేస్తున్నారు అప్పుడు. అదనమాట. ప్రణవ్ గడికి చేద్దాం ఏమంటారు చూద్దాం.
రిజల్ట్స్. హలో మా ఏం చేస్తున్నావు? అంత కూడా వస్తున్నారా? అది కాదు మావా. పడుకుంటే అందరు ఫోన్ చేసి దెంగుతున్నారు. అవునా? ఆడ నైట్ కూడా అంతే. 3ంటికి 2ంటికి ఫోన్ చేసి గుడ్ నైట్ అంటారా? ఎవడో శివరంగా 4ంటికి ఫోన్ చేసి 4ంటికి ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ అంటాడు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవడరా నీకు 4ంటికి చేసింది? మాయ చేశాడు శివరమ్మయ్య. ఆడి పని పాట అలాగో ఉండదు. ఆడు పడుకోడు, నన్ను పడుకోనిచ్చాడు. అది ఏం లేదు మామ, రేపు ఎగ్జామ్ ఉంది కదా, మరి ఏంటి ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని చేసా. నువ్వు కొత్త ఎగ్జామ్ గురించి ఎందుకు ఇప్పుడు? అంటే అది కాదు, రేపే కదా ఎగ్జామ్, సెమ్ ఎగ్జామ్. నాలా అవడారా? రేపు అయితే ఏంటి, ఎల్లుండి అయితే ఏంటి? నాలా అవడరా నన్ను టెస్ట్ చేయడానికి ఎగ్జామ్లు అయినా? నా లవడాలో సబ్జెక్ట్, నా లవడాలో ఎగ్జామ్, నా లవడాలో సెమ్, నా లవడాలో మార్కులు ఎవరికి కావాలరా? ఇది నన్ను అవడరా? 2 ఇయర్లు రా, 30 సబ్జెక్టులు చదివారా, రికార్డ్ రా, అన్ని పాస్ అయ్యారా? అర్థమైందా? అంటే అది కాదు, నేను బయటకు పోతే వీను 60 lakhs ప్యాకేజ్ ఇస్తాడు. అండ్ ఆఫ్టర్ ఆల్ ఒక పైథాన్ కే ఒక 12 lakhs 13 lakhs ఇస్తే నాకు ఎవడేస్తాడు చెప్పు? ఎవడెవడు చెప్పు? అంటే ఇప్పుడు నువ్వే సొంత కంప్లీట్ అది నా రేంజ్. చాలా సెకలు ఉన్నారా నీలో? సరే అబ్బో సరే సరే, కంపెనీ అంటారా? కంపెనీలు కొనేస్తారా? ఒక పని చెయ్యి, ఇదే మ్యాటర్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్పు. హలో 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 ఏదో అంటున్నావు? అదే ఇంటికి ఫోన్ చేసి ఇదే మ్యాటర్ ఒకసారి చెప్పంటున్నా. ఏ మాట్లాడలేదే? టాలెంట్ ఎవడు గుర్తించాడు? ఏం చేస్తా? బిజినెస్ పెట్టుకున్నాడంటే ఎవడు సపోర్ట్ చేయడు? మామా అదిగా, అంటే నీది నాకు తెలిసినంత వరకు ఈ పాటికి నీ రేంజ్ అంటే కన్ఫామ్గా ఒక 8 యూనిట్లకి ఒక 7 యూనిట్లు అయిపోయి ఉంటాయంట. మొత్తం మళ్ళీ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నావు నువ్వు. అంటే అది కాదు మామా. అయినా అరే నాకు అర్థం కాదు, ఎందుకురా ప్రతి ఒక్కడు ఎగ్జామ్ ఉంది పాస్ అవ్వాలి, ఏంటి లవడాలా బాగా ఉంటే ఉన్నాయరా? ఇంజనీరింగ్ అంటే బ్యాక్లాగ్స్ ఉండాలిరా. ఫీల్ ఎవ్రీ ఈ మూమెంట్ బ్రో, అర్థమైందా? ఏంది ఒక ఇంజనీరింగ్ చదువుతున్నా అంటే పక్క బ్యాక్లాగ్ ఉండాలి. అది కాదు, అది కాదు, చదువుతున్నందుకు వాల్యూ ఉండిద్ది. ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ లో చెప్పావు కదా, ఒకసారి మళ్ళీ మూమెంట్ బ్రో, ఇంజనీరింగ్ ఇస్ లైఫ్ ఇస్ ఇంజనీరింగ్. మోటివేషన్ అయిపోయింది, మళ్ళీ రాదు. అచ్చో బాబోయ్, ఎంత అవడంలో కానీ ఏంటరా నీకు? ఫోన్ పెట్టి అసలు ఇంకేం ఆడుకోండి నేను పోయి. అది కాదు గేమ్ తర్వాత రా, రేపు ఎగ్జామ్ ఉందిరా. ఏ వదిలేదు, ఇంకా నేను నైట్ కావాలంటే స్నాప్చాట్ లో లేకపోతే ఇందులో ఒకటి సంధ్యానో లేకపోతే ఇంకెవరితోనో కెలుక్కుంటా. సంధ్య ఎవర్రా? లవడాల ఎగ్జామ్. హలో సంధ్య ఎవరు? సంధ్య ఎవరు? అరే నీకు వినపడుతుందని నాకు తెలుసు, నువ్వు నాటకాలు ఆడక. సంధ్య ఎవరు నాకు చెప్పండి, ఎప్పటి నుంచి జరుగుతుంది? అంటే అది రామ్ అరే అరే నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా? తర్వాత చేస్తా, బాయ్. అది కాదురా, అదనమాట మన ప్రిపరేషన్ ఎలా ఉంది, ఏ లెవెల్లో ఉన్నారో చూసారు కదా. అది గైస్ ఒక్కొక్కడికి ఫోన్ చేస్తే అసలు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసామని కొంతమంది, చేయలేదని కొంతమంది పడుకున్నారు. సో అది మ్యాటర్. పెద్ద లైట్ అబ్బా, ఏం కాదు అన్న ఉద్దేశంలో అయితే ఉన్నారు అనమాట మన వాళ్ళు. సో మరి రేపు ఎగ్జామ్ రాశాక మరి ఒక్కొక్కరి రియాక్షన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ పేపర్ చూసే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం అయితే ఏం చేద్దాం అంటే, వచ్చేటప్పటికి కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని మొత్తం అంతా వచ్చేయాలి మొత్తం అంతా నా బుర్రలోకి ఎక్కేయాలి అని. సో అది ఏదో సినిమాలో ఉంటుంది అబ్బా, ఏదో సినిమా నాకు అంత ఐడియా లేదు. ఆ సినిమాలో మొత్తం ఇలా వచ్చేయాలి, మొత్తం అంతా నా బుర్రలోకి ఎక్కేయాలి అంటాడు. మనం కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అనమాట. సో మొత్తం ఎక్కేస్తుంది బుర్రలోకి, ఎగ్జామ్ అయితే రాసి చూద్దాం. ఈ వ్లాగ్ అయితే ఎంత ఫన్నీగా అయితే ఎండ్ అవుతుంది కాబట్టి, సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మ్యాక్సిమం కొన్ని రోజులు వీడియో అయితే రాకపోవచ్చు. సో తర్వాత మళ్ళీ కలుద్దాం మన ఎగ్జామ్స్ అయ్యాక. ఉంటా మరి, బాయ్.